ఒకసారి నేను హైదరాబాద్ వెళ్ళడానికి సిద్ధపడుతూ కొన్ని దినాల ముందే ట్రైన్ రిజర్వేషన్ చేసుకున్నాను. ఆ దినం వచ్చింది, ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆ దినం వచ్చింది. ట్రైన్ 7 o'clock అయితే 6:30కి ఇంకా నేను గన్నవరంలో ఉన్నాను, విజయవాడలో ట్రైన్. సో ఆ సమయానికి ఫాస్ట్గా అక్కడికి వేరొక ఫ్రెండ్ సహాయంతో వెళ్ళి కరెక్ట్గా 6:55కి అక్కడ రీచ్ అయ్యాను. లోపలికి వెళ్ళేపాటికి 7 దాటిపోయింది, ప్లాట్ఫామ్కి వెళ్ళేపాటికి. కానీ ట్రైన్ దేవుని కృప వల్ల అలాగే నిలిచి ఉంది. నేను ఎక్కాను. ఎక్కిన వెంటనే వితిన్ 1 minute లోపలే ట్రైన్ కదిలింది. ఎందుకు ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేస్తున్నానంటే, చాలాసార్లు మన జీవితాల్లో చాలా విషయాలకి మనం ప్రాముఖ్యత ఇస్తాం. చిన్న చిన్న విషయాల్లోనే ప్రతి డీటెయిల్ మనం పట్టించుకుంటాం. టికెట్ ఎలా రిజర్వ్ చేసుకోవాలి, ఆ సమయానికి అక్కడికి ఎలాగ వెళ్ళాలి, మరియు అక్కడ ఏ ప్లాట్ఫామ్లో ట్రైన్ ఆగి ఉందో ఆ ప్లాట్ఫామ్ నంబర్ని మనం చూసుకొని రిలయబుల్ ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి మన ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అక్కడికి వెళ్ళి మన కోచ్ తెలుసుకొని మన బోగి నంబర్ తర్వాత మన సీట్ నంబర్ తెలుసుకొని అక్కడ కూర్చుంటాం, మరియు సమయానికి అక్కడికి వెళ్తాం. అయితే ఒక విషయం, ఒక చిన్న ట్రావెల్కి, ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి వెళ్ళడానికి గురించి అంత ప్రాముఖ్యమైతే, మన ఇటర్నల్ డెస్టినీ, మనం నిత్యత్వం ఎక్కడ గడుపుతున్నాం అనే విషయం గురించి ఆలోచించటం అనేది, మరియు దాని గురించి సత్యాన్ని అన్వేషించటము, మరియు ఆ సత్యాన్ని తదనుగుణంగా మన జీవితాన్ని ప్లాన్ చేసుకోవడం ఎంత ప్రాముఖ్యము అనే విషయాన్ని ఈ ఉదయకాల సమయం, మధ్యాహ్న కాల సమయం మీరు ఆలోచించాలని నేను ఇష్టపడుతున్నాను. మనకి మంచి లంచ్, డెలీషియస్ లంచ్ సేవకులు మనకి తయారు చేపిస్తూ ఉన్నారు. సంఘ బిడ్డలందరూ ఎంతో ప్రేమతో దాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే ఈ కొద్ది క్షణాలు ఒక ప్రశ్న మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను. అదేంటంటే, ఈ దినం మీ జీవితంలో చివరి దినం అయితే ఎంతమంది నేను రేపటి దినాన నా ప్రభువుతో ఉంటాను అని చెప్పగలరు? ఈ ప్రశ్నకు మీరు జవాబు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, మీ చేయి చూపించాల్సిన అవసరత అంతకంటే లేదు. మీ మనసులో ఒకసారి ఆ ప్రశ్నకు జవాబు ఆలోచించండి. ఇఫ్ టుడే ఈజ్ ద లాస్ట్ డే ఇన్ యువర్ లైఫ్ అండ్ మై లైఫ్, వుడ్ ఐ be with my Lord? Will I meet my Lord? Or what is my destiny? ఎందుకంటే దేవుడు ఈ జీవితానికి ఇచ్చిన ఒక ఉన్నతమైన లక్షణం ఏంటంటే, ఇది తాత్కాలికము, మరియు ఎవరికి కూడా ఏ సమయంలో ఈ లోకాన్ని విడిచి వెళ్తామో ఎవ్వరికీ తెలియదు. పసి పిల్లవాళ్ళైనా లేకపోతే వృద్ధాప్యంలో ఉన్నవారైనా ఎవరైనా వారి చివరి క్షణమేదో, చివరి దినమేదో ఖచ్చితంగా చెప్పడం సాధ్యపడదు. ఆ వాలటిలిటీలోనే దేవుడు మనల్ని రూపించారు. అయితే తీతుకు అపోస్తలుడైన పౌలు తీతు అనే యవనస్తుడికి పత్రిక రాశారు. ఈ పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు తన యొక్క మిషనరీ యాత్రలో ఏదో ఒక సందర్భంలో కొద్దిమంది రక్షింపబడిన వారికి సంఘాన్ని అక్కడ క్రేతు అనే ప్రాంతంలో దేవుడు ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఈ సువార్త సత్యాల్ని జ్ఞాపకం చేయమని అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. ఈ పత్రిక యొక్క ఉద్దేశం అది. అయితే ఒకవేళ ఈ యొక్క ఉదయకాల సమయంలో నువ్వు రక్షింపబడినా రక్షింపబడకపోయినా నీ రక్షణ నిశ్చయత కలిగి ఉండటం అనేది ఎంత ప్రాముఖ్యమో ఈ పత్రికలో స్పష్టంగా తెలియజేయబడింది. అంటే ఈ సత్యాన్ని నువ్వు విస్మరిస్తే, అక్కడ నేను చెప్పిన ఉదాహరణలో నా ప్రయాణానికి ముప్పు, లేకపోతే ఒక దినానికి లోపం, లేకపోతే కొన్ని రూపాయల నష్టం. కానీ ఈ సత్యాన్ని మనం విస్మరిస్తే ద కాస్ట్ ఈస్ ఇన్ఫైనైట్.
అతి అతి బహు విస్తారమైన వెల మనం చెల్లించవలసి ఉంటుంది. ఏంటి ఆ సత్యం అంటే సువార్త, ద గాస్పల్. అందుకే ఈ ఉదయకాల సమయంలో వాట్ ఈజ్ గాస్పల్ అనే విషయాన్ని ఈ పత్రికలో 5 విషయాలను మాత్రమే ముందు ఉంచుతాను. 5 విషయాలను మాత్రమే. మొదటిది, ద గాస్పల్ ఇస్ ద ఫ్లాలెస్ ట్రూత్ ఆఫ్ గాడ్. సువార్త దేవుని యొక్క లోపము లేని సత్యము. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతున్నాను. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేస్తును గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలమందు బయలుపరచండి. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ సువార్తను, నిత్య జీవమును గురించిన విషయాన్ని బయలుపరిచింది ఎవరంటే అబద్ధమాడనేరని దేవుడు, అన్లయింగ్ గాడ్. ఎందుకు ఈ మాట ముఖ్యమంటే, ఇదే తీతుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 12వ వచనంలో ఈ క్రేతు ప్రాంత ప్రజల యొక్క లక్షణం ఏంటంటే, వారు అబద్ధికులను, దుష్ట మృగములను, సోమరులను, తిండిబోతులనై ఉన్నారు. క్రేతు ప్రాంత ప్రజల యొక్క లక్షణం ఏంటంటే, ముఖ్యమైన లక్షణం, వారు అబద్ధికులు. వారు నోరు తెరిస్తే అబద్ధమే. కొన్నిసార్లు మనం అనుకుంటాం కదా, ఆ పలానా వ్యక్తి వల్లే అబద్ధం చెప్పొద్దు అని. ఆ వ్యక్తి మాట ఇస్తాడు, తప్పిపోతాడు కదా. సాధారణంగా మనం అలా మాట్లాడుతూ ఉంటాం. అలాగూ క్రేతు వారుకున్న ఒక లక్షణం ఏంటంటే, వారు అబద్ధం ఆడటమే వారి లక్షణం. వారి మధ్యలో అపోస్తలుడైన పౌలు తీతుకు రాస్తే ఏమంటాడంటే, ఈ సువార్త బయలుపరిచింది ఎవరంటే అబద్ధమాడనేరని దేవుడు. దాని అర్థం, ఈ సత్యం మీద మన జీవితాన్ని కట్టుకోవచ్చు. దిస్ కెన్ బి ద ఫౌండేషన్ ఆఫ్ అవర్ లైఫ్. ఈ సత్యము మీద, ఈ పునాది మీద మన జీవితాన్ని కట్టుకోవచ్చు. ఈ సత్యం మీద మన జీవితాన్ని కట్టుకుంటే మనకు నిశ్చయత ఉంది, మనకి భద్రత ఉంది, మనకు అష్యూరెన్స్ ఉంది. ఈ సత్యాన్ని మించింది మరేది లేదు. కారణం ఏంటంటే, అబద్ధం అనేది తెలియని వ్యక్తి ఈ యొక్క సత్యాన్ని మనకు బయలుపరుస్తున్నాడు. అబద్ధం ఆడటం చేతకాని వ్యక్తి ఈ విషయాన్ని బయలుపరుస్తున్నాడు. ఈ దినం చూసినట్లయితే, అబద్ధం ఆడనేరని దేవుడు సువార్తను ప్రకటిస్తే, తెలియచేస్తే, లోకం అబద్ధాలతో నిండి ఉంది. మనల్ని ప్రభావితం చేయడానికి లోకం సిద్ధంగా ఉంది. మన దేశంలో ఒక సర్వే చేశారు, జెండర్ గురించిన సర్వే. దానిలో 40% మంది యవ్వనస్తులు చెప్పిన విషయం ఏంటంటే, ఎవరి లింగాన్ని, జెండర్ని వారు నిర్ణయించుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం అని చాలామంది, 40% భారతదేశంలో చెప్పారు. వారు చెప్పిన కారణం ఏంటని ఆ సర్వేలో రీజన్స్ చూసినట్లయితే, మనం ఎవరిని నొప్పించకూడదు. ఒక వ్యక్తి తను బాయ్గా ఫీల్ అవుతే తను మేల్, తను ఒకవేళ ఫిమేల్గా ఫీల్ అవుతే తను ఫిమేల్. అది ఆ వ్యక్తి యొక్క ఇష్టం. అంతేగాని స్వభావ సిద్ధంగా, బయోలాజికల్గా దేవుడు మానవుని పురుషునిగాను స్త్రీనిగాను చేశాడనే విషయాన్ని భారతదేశంలోని యవనస్తులు 40% మంది నమ్మడం లేదు. ఇట్స్ ఎ లై. ఇట్స్ ఎ లై. ఇది పాశ్చాత్య దేశాల్లో ప్రభావితం చేసిందని మనం అనుకుంటున్నాం, కానీ మన మధ్యలో జరుగుతున్న విషయం. సాతానుడు అబద్ధం ద్వారా మనల్ని మిస్లీడ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఏమంటే అబద్ధము, మనం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదండి, వారు ఏమనుకుంటే అదే. మీరు ఒకవేళ KFCలోకి వెళ్తే అక్కడ వాష్రూమ్స్ మీద అబ్జర్వ్ చేయండి. ఇదివరకు రోజుల్లో ఏమని ఉండేది, జెంట్స్, లేడీస్ వాష్రూమ్స్ దగ్గర పైన. ఇప్పుడు ఏమన్నారు తెలుసా? ఎవరైనా చెప్పగలరా? లేకపోతే ఏదైనా హోటల్స్కి వెళ్ళినప్పుడు, రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు, కరెక్ట్, స్మైల్ చెప్తున్నారు, హిస్
హర్. ఎందుకు? కారణం ఏంటంటే నువ్వు నిర్ణయించుకోవాలి. అది వాళ్ళకి బహుశా మన దేశంలో వాళ్ళు అలా ఎందుకు పెడుతున్నారు, అది మోడర్నైజేషన్ అనుకుంటున్నారు. కానీ దాని ఉద్దేశం ఏంటంటే నేను నిర్ణయించుకోవచ్చు నా లింగం ఏంటో. అంత భ్రష్టత్వము, అబద్ధంలోనికి వెళ్ళిపోతున్నారు. ఒకవేళ నీకు సత్యం తెలియకపోతే నీ జీవితాన్ని సువార్త కేంద్రితంగా, దేవుని వాక్య కేంద్రితంగా పునాదిగా నువ్వు కట్టుకోలేకపోతే ఈ లైలోనికి నువ్వు వెళ్ళిపోయే అవకాశం ఉంది. రొజారియా బటర్ఫీల్డ్ అనే ఒక అద్భుతమైన ఫిమేల్ రైటర్, థియలాజియన్ చెప్పిన విషయం ఏంటంటే ఇది అత్యంత భయంకరమైన అబద్ధము. ఫిమేల్ రైటర్. దేవుని వాక్యము అబద్ధం ఆడనేరనిది. ఎందుకు ఈ స్వార్థ మీద మనం కట్టుకోవచ్చు అంటే మన జీవితాన్ని అబద్ధం ఆడనేరని దేవుడిచ్చిన సువార్త. ఈ సాయంకాల సమయంలో, మధ్యాహ్నకాల సమయంలో ప్రియమైన సహోదరుడా, సహోదరి, తమ్ముడు, చెల్లి, ఈ సువార్తని తృణీకరించొద్దు. ఈ యొక్క యూత్ మీటింగ్ సేవకులు ఇంత భారంతో పెట్టింది ఎందుకో తెలుసా? ఈ యొక్క విషయాన్ని నువ్వు తెలుసుకుని వెళ్ళాలి. అదేంటంటే ఈ సువార్త సత్యము. ద ట్రూత్ ఆఫ్ ద గాస్పల్, ద ట్రూత్ ఆఫ్ ద గాస్పల్. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ సత్యం అని చెప్తూ అపోస్తలుడైన పౌలు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి తీతు పత్రిక, బహుశా ఒక పావు గంటలో చదివేయచ్చు. మొదటి అధ్యాయంలో ఏం చెప్తారంటే సత్యబోధకులు, దుర్బోధకులు, దాని మధ్యలో డిసర్న్మెంట్ కలిగి ఉండండి. ఈ దినం సువార్త అనే సత్యాన్ని వక్రీకరించి వారి స్వప్రయోజనాల కోసం స్వలాభాపేక్షతో అనేక మంది బోధిస్తూ ఉన్నారు. అది సువార్త కాదు. అపోస్తలుడైన పౌలు తీతుతో ఏమన్నాడంటే యు నో ద ట్రూత్ ఆఫ్ ద గాస్పల్. దానికి వివేచన కలిగి ఉండండి, డిసర్న్మెంట్ కలిగి ఉండండి. మనం వినేదంతా సువార్త కాదు, మనం చూసేదంతా సువార్త కాదు. నేను ఆ సువార్త యొక్క ఉద్దేశాన్ని తెలియచేసే ముందు ఇది సత్యము అని ఒక్క నుంచి మీకు తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. ఇట్ ఈజ్ గాడ్స్ ట్రూత్. కాబట్టి దీని మీద వారి జీవితాన్ని కట్టుకునే వాళ్ళు ఎప్పుడు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ నువ్వు నీ జీవితాన్ని ఈ బేసిస్ మీద కట్టుకోకపోతే ఈ అబద్ధాల మీద నీ జీవితం కట్టబడుతుంది మరియు భ్రష్టత్వంలోనికి, నిత్య నరకాగ్నికి నడిపించే బహు ఘోరమైన అబద్ధం. ఇదే సర్వే సంస్థ, ఢిల్లీ యూనివర్సిటీ వాళ్ళు చేసిన ఒక సర్వే సంస్థలో ఎక్కువగా యవనస్తులు ఫేస్ చేసే కన్సర్న్స్ ఏంటి అనంటే 30% అడిక్షన్స్, వ్యసనాలకు బానిసైపోయారు. సబ్స్టెన్స్ ఎడిక్షన్ ఆర్ గ్యాడ్జెట్ అడిక్షన్స్. 20% మంది రిలేషన్షిప్స్ సమస్యల్లో ఉన్నారు, వాళ్ళు ఫేస్ చేస్తున్న ఇష్యూస్. 15% మంది దేవుని గురించిన అన్వేషణలో వారు సమస్యల్లో ఉన్నారు. ఉదయకాల సమయంలో ఏ సమస్య అయినా ఒకటే సమాధానం, అదే సువార్త సత్యం. రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే అపోస్తలుడైన పౌలు తీతుకుతో రాస్తూ అంటాడు, ద గాస్పల్ ఈజ్ రివీల్డ్ టు ఆల్ ఎక్స్పోజింగ్ సిన్. ఇప్పుడు నేను క్లుప్తంగా మనకున్న సమయంలో 15 నిమిషాల్లో ఈ సువార్త యొక్క వివరణ మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ సువార్త అంట మనుషుల జీవితాల్లోని పాపాన్ని బట్టబయలు చేస్తుంది మరియు అందరి రక్షణార్థమై ఇది ఆహ్వానం అందరికీ. ఇట్ ఈస్ అన్ ఓపెన్ ఇన్విటేషన్. కానీ విశ్వసించిన వారికే దాని ఫలం. సువార్త సత్యం ఏం చేస్తుందంటే, ఎందుకు ఈ సత్యం యొద్దకు అనేక మంది రారంటే, ఈ సత్యం నువ్వు ఎదుర్కొన్నప్పుడు ఇది నీ పాపాన్ని బహిర్గతం చేస్తుంది, లోకానికి కాదు నీకు. యు నో హౌ సిన్ఫుల్ యు ఆర్. నీ పాపస్థితి నీకు అర్థమయ్యేటట్లు చేస్తుంది. 2వ అధ్యాయము 11వ వచనం, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై
మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, తర్వాత 14వ వచనంలో ఆయన సమస్తమైన దుర్నీతి నుండి, సువార్త సత్యం ఏం చేస్తుందంటే నీ పాపాన్ని నీకు బహిర్గతం చేస్తుంది. అయ్యో నేను బయటకి మంచివాడినని నటిస్తూ ఉన్నాను, క్రైస్తవ కుటుంబంలో జన్మించానని నేను అనుకుంటున్నాను, సంఘ సహవాసానికి వెళ్తున్నాను, చక్కగా అందరితో కలిసి పాటలు పాడుతున్నాను, స్తుతి ఆరాధన చేస్తున్నాను, సంఘ సహవాసంలో ఉంటున్నాను, లోకంలో మంచిగా కనిపిస్తున్నాను, స్కూల్లో మంచిగా ఉంటున్నాను, కాలేజ్లో మంచిగా ఉంటున్నాను, కానీ నా నేచర్, నా స్వభావము పాపమే, నా ఆలోచనలు పాపమే, నా క్రియలు పాపము, నా తలంపులు పాపం, నేను మంచి చేయాలనుకుంటున్నాను కానీ నా స్వభావమే పాపం. హూ విల్ సేవ్ మీ ఫ్రమ్ ద సిన్ అని లోపల సువార్త నిన్నేం చేస్తుందంటే నీ పాపము నిమిత్తం నిన్ను ఒప్పింపజేస్తుంది. ఫస్ట్ స్టెప్. ఎవరికైనా సొల్యూషన్ ఎవరికి వస్తుందంటే ఎవరైతే సమస్యను అర్థం చేసుకుంటారు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఎంత మంచిగా ఉందామని ప్రయత్నించినా, ఎంత గుడ్గా ఉందామని ప్రయత్నించిన నీ స్వభావము పాపము అనే విషయాన్ని అర్థం చేసుకో. సువార్త ఆ సత్యాన్ని నీకు తెలియజేస్తుంది. అందరికీ ఆహ్వానం, అందరికీ, కానీ విశ్వసించిన వారికి ఈ సువార్త మార్పును కలుగజేస్తుంది. త్వరగా 3వ విషయంలోనికి వెళ్ళిపోదాం. The gospel is about the redemptive death of Christ on the cross. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు, మరియు 14వ వచనంలో ఆయన సత్క్రియల నందు ఆసక్తి కలిగే ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకొనుటకై తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను, అప్పగించుకొనెను. గుడ్ న్యూస్ అనేది ఎప్పుడు గుడ్ న్యూస్ అంటే నువ్వు బ్యాడ్ న్యూస్ని అర్థం చేసుకున్నప్పుడు, సమస్యను అర్థం చేసుకున్నప్పుడు. బ్యాడ్ న్యూస్ ఏంటంటే నేను పాపిని, స్వాభావికంగా పాపిని. గుడ్ న్యూస్ ఏంటంటే ఆ పాపం నుంచి నన్ను విడిపించడానికి ఆయన అప్పగించబడ్డాడు. దట్ ఈస్ గుడ్ న్యూస్. నేను ఏమీ చేయలేను, నా పాపం నుంచి నన్ను విడిపించుకోలేను, పాపంతో నేను బందీ అయి ఉన్నాను, ఆయన నన్ను స్వతంత్రునిగా చేయగలడు. హీ విల్ మేక్ ఫ్రీ. దాట్ ఈస్ ద గుడ్ న్యూస్. అది సంతోషకరమైన శుభవర్తమానం. నువ్వు ఇంకనూ పాపివై ఉండగా క్రీస్తు మన నిమిత్తమై సిలువలో మరణించాడు. నీ పాపపు బానిసత్వం నుంచి నిన్ను విడిపించడానికి నువ్వేమీ చేయలేవని ఎరిగి యేసయ్య ఆయన దేవుని కుమారుడై ఉండి ఈ లోకంలోనికి మానవ శరీరాన్ని ధరించి ఈ లోకంలోనికి వచ్చి నీ పాప శిక్ష తన మీద వేసుకుని నీ నిమిత్తమై ఆయన సిలువలో మరణించాడు. ఇది గుడ్ న్యూస్. దిస్ ఇస్ ఎ గుడ్ న్యూస్. కారణము ఉచితంగా అందరికీ అందించబడిన వార్త. నువ్వేమీ చేయలేవని ఆయన చేశాడు. ఒకవేళ నీవు చేసుకునేదైతే అది గుడ్ న్యూస్ అవ్వదు. ఒకవేళ నీ స్వయం శక్తి మీద ఆధారపడింది అయితే అది గుడ్ న్యూస్ అవ్వదు. ఈ సత్యం నన్ను ఎంత స్వతంత్రునిగా చేసిందంటే అనేక సంవత్సరాలు నా మంచి పనులతో, నా భక్తితో ప్రభు యొక్క కృపను కొనుక్కోవాలని, నా రక్షణ పొందుకోవాలని నేను ప్రయత్నించాను. కానీ సువార్త యొక్క గుడ్ న్యూస్ ఏంటంటే నేను నన్ను రక్షించుకోలేను. ఐ కెనాట్ సేవ్ మై సెల్ఫ్. అందుకే క్రీస్తు సిలువలో మరణించాడు. నీ పాపము నిమిత్తమై ఆయన సిలువలో మరణించాడు, నా పాపము నిమిత్తమై సిలువలో మరణించాడు. కారణము దేవుడు ప్రేమ కలిగిన వాడు, మరియు ఆయన నీతి ఏం చెప్తుందంటే నా పాపమునకు శిక్ష నేను అనుభవించవలసిందే, నీ పాపమునకు శిక్ష నీవు అనుభవించవలసిందే. లేకపోతే ఆయన ఎంత సత్యవంతుడంటే పాపానికి శిక్ష పడవలసినదే, కానీ ఆయన ఎంత ఔదార్యం కలిగిన వాడంటే ఆ పాప శిక్షను కూడా తను అనుభవించాడు. అదే గుడ్ న్యూస్. దాట్ ఈస్ గుడ్ న్యూస్. ఈ ఉదయకాల సమయంలో ఒక యవనస్తుడా, ఓ యవనస్తుడా, నువ్వు ఏ పాపంలో ఉన్నావో నీకు తెలుసు, నువ్వు ఏ పాపంలో ఉన్నావో దేవునికి తెలుసు, మరెవ్వరికీ తెలియదు. కానీ దేవుడు ఎంత ఔదార్యం కలిగిన వాడంటే
ఉచితంగా ఆయనను రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన అన్నాడు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. క్రైస్తవ కుటుంబంలో జన్మించడం అనేది ఒక యాడెడ్ అడ్వాంటేజ్. చాలామందికి ఈ అవకాశం లేదు. క్రైస్తవ తల్లిదండ్రులకు పుట్టడం అనేది ఒక అడ్వాంటేజ్. ఈ సర్వేలో వారు తెలియచేసింది ఏంటంటే 26% మంది క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన వారు ప్రభువుని తెలుసుకుంటూ ఉన్నారు క్రైస్తవ తల్లిదండ్రుల ద్వారా. 20% మంది సంఘ సహవాసం ద్వారా ప్రభువుని తెలుసుకుంటూ ఉన్నారు. ఇట్ ఈస్ అన్ అడ్వాంటేజ్. కానీ అదే సమయంలో ఇది డిసడ్వాంటేజ్ కాగలదు. అదేంటంటే, నాకు తెలుసు, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, నాకు అన్నీ తెలుసు. ఈ ఉదయకాల సమయంలో ఈ స్వార్థ సత్యం నేను ప్రభావితం చేసిందా? తిరిగి ఒక్కసారి నేను ప్రారంభంలో అడిగిన ప్రశ్నను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, ఈ దినమే నీ జీవితంలో చివరి దినమైతే నువ్వు ప్రభువుని కలుసుకుంటావా? మరొక అవకాశం నీకు రాదేమో ఓ యవనస్తుడా. రేపు నీది కాదేమో. భయపెట్టి, భ్రమపెట్టి, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మిమ్మల్ని ప్రభు యొద్దకు నడిపించడం నా ఉద్దేశం కానే కాదు. కానీ మన జీవితం, అవర్ లైఫ్ ఈజ్ వాలటైల్. అండ్ ప్రభువు మనల్ని అడుగుతున్నది, నువ్వు చేయలేని కష్టసాధ్యమైన విషయాన్ని ప్రభువు అడగటం లేదు. చాలామంది యవనస్తులు ఏమంటారంటే, తమ్ముడు రక్షణ పొందావంటే, అన్న నేను ఇంకా బాప్తిస్మం పొందలేదన్నా. రక్షణ ఈజ్ నాట్ ఈక్వల్ టు బ్యాప్టిజం. నువ్వు బాప్తిస్మం పొందినంత మాత్రాన రక్షణ పొందినట్లు కాదు. రక్షణ అంటే నీవు పాపివని గ్రహించి నీ పాపముల నిమిత్తమై క్రీస్తు శిలువలో మరణించనని హృదయపూర్వకంగా నమ్మటం, ఇంటలెక్చువల్గా కాదు. యాకోబు పత్రికలో గ్రంథకర్త ఏమంటాడంటే, దయ్యములను అలాగూ నమ్ముచున్నవే. ఇట్ ఈస్ నాట్ అన్ ఇంటలెక్చువల్ అసెంట్. పశ్చాత్తాపడి, నా పాపము ఎంత ఘోరమైనది, నేను నిత్య నరకాగ్నికి వెళ్ళి యుగయుగాలు కాలిపోవలసిన నా నిమిత్తమై క్రీస్తు మరణించి ఆయన నన్ను తన కుమారునిగా స్వీకరించాడు. ఎంత ప్రేమ! ఈ సత్యము నిన్ను కలిచివేయాలి. ఈ సత్యము నిన్ను పశ్చాత్తాపానికి తీసుకొని వెళ్ళాలి. ఈ సత్యము నిన్ను క్రీస్తు పాదముల యొద్ద పడవేయాలి. దిస్ ఈజ్ ద ఓన్లీ రిక్వైర్మెంట్. ఇది క్రియల వలన కలిగినది కాదు. 4వ విషయము, ద గాస్పల్ ఈజ్ దట్ వీఆర్ సేవ్డ్ బై గ్రేస్ అలోన్ బట్ నాట్ బై వర్క్స్. 3 విషయాలు నేను జ్ఞాపకం చేశాను. మొదటిది, ద గాస్పల్ ఈజ్ ఎ ఫ్లాలెస్ ట్రూత్ ఆఫ్ గాడ్. రెండవది, ద గాస్పల్ ఈజ్ రివీల్డ్ టు ఆల్, ఎక్స్పోజింగ్ అవర్ సిన్. మూడవ విషయం, ద గాస్పల్ ఈజ్ అబౌట్ క్రైస్ట్ అండ్ హిస్ రిడెంప్టివ్ వర్క్ ఆన్ ద క్రాస్. సువార్త సత్యం అంటే ఏంటంటే, నేను మతం పుచ్చుకున్నానో, నేను చర్చికి వెళ్తున్నానో, నేను పాటలు పాడుతున్నానో, నేను బైబిల్ చదువుతున్నానో, లేకపోతే నేను యేసయ్య అంటున్నానో, భజన చేస్తున్నానో కాదు. ఆయన క్రీస్తు మన నిమిత్తమై అప్పగించబడెను. ఆయన నలుగొట్టబడ్డాడు. ఆపాదమస్తకం సిలువేయబడి చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచాడు. నా నిమిత్తమై ఆయన శిక్ష పొందాడు. రక్షణ అంటే బాప్తిస్మం కాదు. రక్షణ అంటే సువార్త సత్యాన్ని అర్థం చేసుకొని పశ్చాత్తాపడటం. 4వ ముఖ్యమైన విషయం ఏంటంటే, ద గాస్పల్ ఈజ్ నాట్ బై మై వర్క్స్ బట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ అలోన్. ఇది నా క్రియల వలన కలిగినది కాదు, నేను మాట్లాడుతున్న విషయం కాదు. 3వ అధ్యాయంలో మరొకసారి సువార్తను ఉటంకిస్తూ జ్ఞాపకం చేస్తూ అపోస్తలుడైన పౌలు తీతుకు, యవనస్తుడైన తీతుతో రాస్తూ అంటాడు, మన రక్షకుడైన 4వ వచనం, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే, తన కృప చొప్పుననే, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల వలన కాక, నీ భక్తి వలన కాదు, నీ క్రైస్తవ నేపథ్యం వలన కాదు, నీ యొక్క తలాంతుల వలన కాదు, మరి దేని వలన కాదు, నీవు చేసిన దాన ధర్మాల వల్ల కాదు,
నీవు క్రైస్తవుడివి అని చెప్పుకున్న కారణాన కాదు, మరి దేని వలన కాదు, కానీ క్రీస్తు కృప వలన మాత్రమే. ఓన్లీ బై వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ అండ్ నథింగ్ ఎల్స్. దట్ ఈస్ వై ఇట్ ఈస్ గుడ్ న్యూస్. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. దేవుడు ఎంత ఔదార్యం కలిగిన వాడైతే, కాకపోతే మన మత ఆచరణ వలన రక్షణ పొందుకునే భాగ్యం అయితే మనలో ఎవ్వరం ఆయన్ని చేరుకోలేం, ఎన్నడూ చేరుకోలేం. ఇక్కడ అంటాడు 4వ వచనంలో, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయట ద్వారాను మనలను రక్షించను. స్పిరిచువల్ క్లెన్జింగ్, పునర్జన్మ, బోర్న్ ఫ్రమ్ అబౌవ్. నికోదీముతో యోహాను సువార్త 3వ అధ్యాయంలో ప్రభువు మాట్లాడుతూ అంటారు, ఒకడు తిరిగి జన్మించితేనే కానీ, ఒకడు నూతనముగా జన్మించితేనే కానీ, ఫుట్ నోట్లో ఏమనుందంటే, ఒకడు పైనుండి జన్మించితేనే తప్ప వాడు దేవునితో సహవాసం కలిగి ఉండలేడు. ఈ ఉదయకాల సమయంలో సూటి ప్రశ్న, నీవు ఫిజికల్గా జన్మించావు, మరియు అడ్వాంటేజ్ ఏంటంటే క్రైస్తవ నేపథ్యంలో పెరిగావు. ఈ ఉదయకాలం సూటి ప్రశ్న ఏంటంటే, నీవు పైనుండి జన్మించావా? ఏంటి ఆ పైనుండి జన్మించడం అంటే, పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నప్పుడు, నీ పాపాన్ని ఒప్పింపజేస్తున్నప్పుడు పశ్చాత్తాపడి క్రీస్తు శిలువ యాగం యొద్ద నీ యొక్క జీవితాన్ని అర్పించుకొని, ప్రభువా నన్ను రక్షిస్తావా అని ఒక్కసారి నీ హృదయం తెరిచి ఆయన అడిగినట్లయితే ఈ క్షణమే ఆయన రక్షిస్తాడు. దట్ ఈస్ ద గుడ్ న్యూస్. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, నీ ఆంతరంగికమైన విశ్వాసాన్ని బహిర్గతం చేస్తావు. అదే బాప్తిస్మం. నో, ఐఎమ్ నాట్ డిమీనింగ్ బాప్టిజం. బాప్తిస్మం తక్కువ నేను చెప్పడం లేదు. ఇక్కడ రాయబడింది పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా. నీ లోపల కలిగిన ఈ ఆంతరంగిక విశ్వాసాన్ని ఇప్పుడు నువ్వు దాక్కుని, నేను క్రైస్తవుడినే అండి కానీ నేను బాప్తిస్మం తీసుకోను అనలేవు. ఇట్ ఈజ్ అన్ ఎంట్రీ ఇన్ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఇప్పుడు బహిరంగంగా నీ బాప్తిస్మ తీర్మానాన్ని ప్రకటిస్తావు. నిన్ను ఏది ఆపలేదు. నేను లోపల జరిగిన మార్పుని లోకానికి తెలియచేస్తాను. ఐ విల్ షో ఇట్ టు ద వరల్డ్ దట్ ఐ బిలాంగ్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన నా నిమిత్తమై చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ద్వారా నన్ను రక్షించుకున్నాడు. ఇప్పుడు నేను ఆయనకి చెందిన వాడిని. లోకము నుంచి నేను ఆయనతో కూడా చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచి నేను యుగయుగాలు ఆయనతో కూడా ఉంటాను. ఆయన సహవాసంలో ఆయన బిడ్డలతో కలిసి ప్రయాణం చేస్తానన్న నీ ఒడంబడికను లోకానికి తెలియచేయడం. దాట్ ఈజ్ బ్యాప్టిజం. అది బాప్తిస్మ తీర్మానం. నో, బ్యాప్టిజం ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ క్రిస్టియన్. మరియు ఆ క్రియ ద్వారా ప్రభువు మనల్ని రక్షించడం లేదు. ఆయన రక్షించుకున్నాడు గనుక నేను బాప్తిస్మ తీర్మానం ద్వారా నా విశ్వాసాన్ని బహిర్గతం చేస్తాను, ప్రకటిస్తాను. మరియు నేను ఎప్పుడూ చెప్పే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను రక్షణ పొందానండి కానీ సంఘ సహవాసం కలిగి ఉన్నాను. ఎప్పుడు నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, సాల్వేషన్ అండ్ చర్చ్ ఫెలోషిప్ కెనాట్ బి సపరేటెడ్. నువ్వు రక్షణ పొందినట్లయితే బాప్తిస్మం తీసుకుంటున్నావు, బాప్తిస్మం ద్వారా నీ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నావు అంటే సంఘ సహవాసంలోనికి నువ్వు చేర్చబడుతున్నావు. నౌ యువర్ లైఫ్ ఈజ్ సెంటర్డ్ అరౌండ్ ద లోకల్ చర్చ్. స్థానిక సంఘ కేంద్రంగా నువ్వు ఆయన్ని సేవిస్తావు. ఎక్కడికి ఒకవేళ నువ్వు ట్రాన్స్ఫర్ వచ్చి ఎక్కడికి వెళ్ళినా, నీ స్టడీస్ విషయం ఎక్కడికి వెళ్ళినా ఒక ఆరోగ్యకరమైన సంఘంలో సహవాసం కలిగి ఉంటూ, సత్యాన్ని బోధించే ఇలాంటి సంఘంలో సహవాసం కలిగి ఉంటూ ప్రభువుని సేవిస్తావు. ఇది క్రియల వలన కలిగినది కాదు, ఉచితంగా క్రీస్తు ప్రాయశ్చిత్తం వలన కలిగిన గొప్ప రక్షణ. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే, ఉచితంగా ఇవ్వబడిన రక్షణని నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలాగూ తప్పించుకుందు. చాలామంది అనే యవనస్తులనే ఒక మాట ఏంటంటే, అన్న నాకు కొంచెం టైం కావాలి, కొన్ని డిజైర్స్ ఉన్నాయి, కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. నా ఇంటర్మీడియట్ 2 years అయిపోయిన తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత, మ్యారేజ్ అయిపోయిన తర్వాత, సో అయిన తర్వాత రక్షణ పుచ్చుకుంటానన్న. ఇది పుచ్చుకునేది కాదు, మరేది కాదు. లేదా బాప్తిస్మం పొందుకుంటానన్నా కాదు.
Now is the day of salvation. Tomorrow is never promised. Yesterday is gone. Tomorrow is not never yours. Today is the day of salvation. దేవుడు నీ కోసమే ఈ యవనస్తుల కూడికని ఏర్పాటు చేసి స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. ఓ యవనస్తుడా, దాటిపోవద్దు. చివరిగా 5వ ముఖ్యమైన విషయం, ద గాస్పల్ ఈజ్ ద వర్క్ ఆఫ్ గాడ్ టు రీజనరేట్ ఎ పర్సన్ టు గుడ్ వర్క్స్. అయితే ఒక ప్రశ్న కలుగుతుంది, ఇది క్రియల వలన కలిగినది కాదు కదా, అయితే నేను ఎలా అయినా జీవించచ్చా? నేను కూడా పశ్చాత్తాపడతాను, పాపం ఒప్పుకుంటాను, క్రీస్తుని మాత్రమే నా నిమిత్తం చనిపోయిన కారణాన్ని నేను రక్షింపబడ్డాను, విశ్వసించాను. ఇది క్రియల వలన కాదు గనుక నేను ఎలా అయినా జీవిస్తాను, పాపంలో జీవిస్తాను. పౌలు అంటాడు, అట్లన రాదు. గ్రీక్లో స్ట్రాంగ్ వర్డ్స్ మాట్లాడతాడు. నో నెవర్ అని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయబడింది. కారణం ఏంటో తెలుసా? నీవు క్రియలు వలన రక్షించబడటం లేదు, కానీ సత్క్రియల కోసమే రక్షించబడ్డావు. సత్క్రియల కోసమే రక్షించబడ్డావు. నువ్వు రక్షించబడింది దేనికోసమో తెలుసా? ఇక్కడ రాయబడి ఉంది, ఆయన 2వ అధ్యాయము 14వ వచనం, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ద ఓన్లీ రీజన్ హీ డైడ్ ఫర్ అస్ ఈజ్ దట్ హీ మైట్ ప్రిపేర్ ఎ పీపుల్ హు లివ్ ఫర్ గుడ్ వర్క్స్. సత్క్రియల యందు ఆసక్తి గలవారి కోసం. కారణం ఏంటంటే, నీ విశ్వాసాన్ని చూపించంటే నేను చూడలేను, అది ఆంతరంగికమైనది. నేను చూడగలిగింది ఏంటంటే నీ క్రియలను చూడగలుగుతా. నీ క్రియలు నీ ఆంతరంగికమైన విశ్వాసానికి విట్నెస్ అయి ఉంది. యాకోబు అంటాడు, నీ విశ్వాసాన్ని నాకు చూపించు, నేను చూడలేను. నేను చూడగలిగింది ఏంటంటే నీ సత్క్రియలు. సత్క్రియలు అంటే మొదటిగా పాపంతో పోరాడటం, ఆత్మీయమైన జీవితాన్ని కలిగి ఉండటం, సంఘ సహవాసము, అవసరతలో ఉన్న వారికి సహాయం, క్రీస్తు ఔదార్యమైన ప్రేమను తెలియచేయడం, ముఖ్యంగా స్వార్థ ప్రకటన ద్వారా. ద గ్రేటెస్ట్ గుడ్ వర్క్ దట్ యూ కెన్ డూ ఈజ్ టేకింగ్ దిస్ మెసేజ్ ఆఫ్ గాస్పల్ అండ్ షేరింగ్ టు అదర్స్. అత్యంత ఉన్నతమైన సత్క్రియ ఏంటో తెలుసా? ఈ సువార్త సత్యాన్ని ఇతరులకు తెలియచేయడం, ఇతరుల్ని ప్రభు యొద్దకు నడిపించడం, ఇతరులకి ఈ సువార్త సత్యాన్ని తెలియచేయడం. దాట్ ఈజ్ ద గుడ్ వర్క్. అందుకోసమే ఆయన మనల్ని రక్షించుకున్నాడు. మరియు అనేకమైన విషయాలు 2వ అధ్యాయంలో వృద్ధ స్త్రీలు, యవన స్త్రీలు, వృద్ధ పురుషులు, యవన పురుషులు, యజమానులు, బానిసలు, 3వ అధ్యాయంలో పెద్దలకు, అధికారులకు సబ్మిట్ అయి ఉండటం, ప్రభుత్వానికి సబ్మిట్ అయి ఉండటం, మరియు అన్ని ప్రజలకు అన్ని సమయాల్లో సత్క్రియలు ఔదార్యంగా చేయడం. మీరు అడగచ్చు, అన్న నేను రక్షణ పొందడానికి తీర్మానం తీసుకున్నాను, కానీ అలాగూ జీవించలేకపోతున్నాను. ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్. ఈ ఉదయకాల సమయంలో ఐఎమ్ కన్ఫెసింగ్ ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్ టు. నేను పరిపూర్ణుని కాదు, కానీ నా ప్రభువు పరిపూర్ణుడు. అన్న నా శక్తి సరిపోవడం లేదు, ఇలాంటి మీటింగ్స్లో నేను భావోద్వేగంతో ప్రభువు కోసం నిలబడాలని తీర్మానం తీసుకున్నాను, కానీ వెళ్ళిన వెంటనే నా ఫోన్ ఓపెన్ చేస్తే టెంప్టేషన్స్. నా రిలేషన్షిప్లో నేను బందీనైపోయాను, నా ఫోన్ బందీ అయిపోయాను. నేను నా భావోద్వేగం లేకపోతే నేను ఇమోషనల్గా ఇతరుల్ని నా కోపానికి బందీ అయిపోయాను. నా కాలేజ్లో నా స్నేహితులకి బానిస అయిపోయాను. డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయాను. నేను అలాగ ఉండలేకపోతున్నానన్నా. ఎస్, ఐ అండర్స్టాండ్. మొదటిగా ఒక తీర్మానం తీసుకో, ప్రభువా నీవు నా పాపము నిమిత్తమై చనిపోయావు కదా. 3వ అధ్యాయంలో రాయబడింది, పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించును. డోంట్ యు ట్రస్ట్ ద హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్ముడు మనకు ఆ శక్తిని ఇవ్వగలడు. ఆయన పునర్జన్మ అనుగ్రహిస్తాడు. నేనేం చేయాలి? నేను ఈ దినం వెళ్ళిన వెంటనే రక్షణ తీర్మానం తీసుకుంటే ఒక న్యూ బీయింగ్ అవుతాను. అవును, దేవుని దృష్టిలో అవుతావు. మానవరీత్యా సమయం పడుతుంది, మళ్ళీ పడతావు.
పడిన స్థితిలో ఉండిపోద్దు. లేచి ప్రభు పాదాలు పట్టుకొని తిరిగి సిలువ యొద్దకు వచ్చి లేచి నిలబడి ముందుకు వెళ్ళు. ప్రభు ఆయన అబద్ధమాడ నేరని దేవుడు. ఆయన రక్షిస్తానని వాగ్దానం చేస్తే, క్రీస్తు ప్రాయశ్చిత్త మూలమున మాత్రమే రక్షిస్తానని వాగ్దానం చేస్తే, ఆయన ఎప్పుడూ మాట మారడు, మాట నెరవేర్చకుండా ఉన్నాడు. అబద్ధం మాడనేరని దేవుడిచ్చిన ఈ నిబంధన జ్ఞాపకం చేసుకుని స్వార్థ కేంద్రితంగా నీ జీవితాన్ని కట్టుకో. దట్ ఈస్ ద ఓన్లీ ఫౌండేషన్. ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ గో అవే, పాస్ అవే. ఈ లోక జ్ఞానము, నీ ఉన్నతమైన ప్రొఫెషన్, నీ గొప్పతనము, నీ పేరు ప్రఖ్యాతలు అన్నీ కాలగర్భంలో గడిచిపోతాయి. ఒక్కటి మాత్రం నిలవబడగలదు. అదేంటంటే సువార్త. ఓన్లీ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. విల్ యూ బిల్డ్ యువర్ లైఫ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో నౌ ద డెసిషన్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. తమ్ముడు, చెల్లి, నేను చెప్తున్నానని కాదు, అబద్ధమాడ నేరని ప్రభు చెప్తున్న విషయం. ఆదిమ సంఘ చరిత్రలో పెర్పెచువా అనే ఒక రోమన్ అథారిటేటివ్ ఫ్యామిలీలో నుంచి పుట్టిన ఒక చిన్న పాప యేసయ్య సువార్త తనకు అంది. తను ప్రభువుని తెలుసుకుని ఆ కారణాన చెరసాలలో ఉంటే తన తండ్రి వస్తే పెర్పెచువా తన తండ్రితో ఏం చెప్పిందంటే, క్రిస్టియన్, ఐ యామ్ ఏ క్రిస్టియన్, I cannot be called by any other name. క్రీస్తు నా పాపముల నిమిత్తమై చనిపోయారు, అంత తప్ప మరి ఏ ప్రాధాన్యత నాకు అవసరం లేదు. నా ఐడెంటిటీ ఈస్ క్రైస్ట్ అండ్ హీ క్రూసిఫైడ్ ఆన్ ద క్రాస్. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్. అలా అని చెప్పి దేవుడు మనల్ని పట్టించుకోకుండా అనాదిగా విడిచిపెట్టి మన కెరియర్స్, మన లైఫ్స్ అంతా స్పాయిల్ చేస్తారని కాదు. ఈ సత్యం తెలుసుకున్న వాళ్ళు ఎవరు నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు. యూ విల్ బి షైనింగ్ ఇన్ దిస్ వరల్డ్. కారణము, యువర్ లైఫ్ ఈస్ బిల్ట్ ఆన్ ఎ సాలిడ్ ఫౌండేషన్. స్థిరమైన నిత్యమైన పునాది మీద కట్టబడిన నీవు నీ జీవితాన్ని ఆయన అంచెలంచెలుగా యోసేపు వలె, ఇర్మియా వలె, యెషయా వలె, యోబు వలె, అబ్రహాము వలె, దావీదు వలె, these are all failed freak human beings. కానీ దేవుడు వారిని బలపరిచి ఆయన మహిమ కోసం ఆయన వాడుకున్నాడు. ఒక తీర్మానం తీసుకుంటావా? అన్నా, నేనేం చేయాలి? మొదటిగా పరిశుద్ధాత్ముడు నీ పాపాన్ని ఒప్పింపచేస్తున్నప్పుడు ఒప్పుకో. నీ పాపం పోవాలంటే ఏం చేయాలి? యేసయ్యా, మీరు సిలువలో చిందించిన రక్తంలో నా ప్రతి పాపాన్ని కడిగివేయండి. ఐ ట్రస్ట్ యూ అండ్ యూ అలోన్ అండ్ నథింగ్ ఎల్స్. అండ్ ఆన్ యూ ఐ బిల్డ్ మై ఫౌండేషన్. ప్రభువా, మీ ప్రాయశ్చిత్తం సమస్త పాపముల నుండి నాకు క్షమాపణ ఇవ్వగలదు. ఈ పునాది మీద నా జీవితాన్ని కట్టుకుంటాను. తీర్మానం తీసుకో. పాపం నిమిత్తము ఒప్పుకొని యేసయ్య నీ పాపం నిమిత్తమై చనిపోయాడని హృదయంతో విశ్వసించి హృదయంలో పశ్చాత్తాపడి ఆయన పాదాల యొద్ద పడు. రేపేం జరుగుతుంది నాకు తెలియదు, పర్వాలేదు, క్రీస్తు నీతో ఉంటాడు. మేబీ ప్రభు నమ్ముకున్నాక నీకు నష్టం జరగచ్చు. ఐ కెనాట్ అష్యూర్ యూ ఎవ్రీథింగ్ విల్ బి ఏ మూన్ వాక్ ఆర్ ఎ కేక్ వాక్. కానీ ప్రభు నీతో ఉంటాడు, అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. నీ కెరియర్, గాడ్లీ పర్సన్ని వివాహం చేసుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు, నిత్యత్వం వరకు నడిపిస్తాడు. అంతకన్నా ఏం కావాలి? ఇదే కదా జీవిత ఉద్దేశం. ఈజ్ దిస్ నాట్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? ఒకవేళ ప్రభు నీతో మాట్లాడుతున్నట్లయితే నీ జీవితాన్ని ప్రభుకి ఇక్కడి నుంచి either ఎస్ ఆర్ నో ఒక నిర్ణయాన్ని తీసుకోకుండా నువ్వు వెళ్ళద్దు. కారణం, ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, రేపు నీది కాదు. కన్నులతో చూసే ఈ లోకము అనే ఆ కోరస్ పాడుతున్నప్పుడు ఒక తీర్మానం తీసుకొని ప్రభుకి నీ జీవితాన్ని దయచేసి భావోద్వేగంతో తీసుకోవద్దు.
క్రీస్తు శిలువ సువార్త నీకు అర్థమవుతే సాలిడ్ ఫౌండేషన్ మీద నీ హస్తాన్ని ఉంచు. కన్నులతో చూసే లోకం ఎంతో అందముగా సృష్టించబడెను భూలోకం. దేవుని ఆలయముగా ఈ దేహం పరిశుద్ధునిగా సృష్టించే శరీరం. నా దేవుని సృష్టియేగా ఈ లోకం, మా సృష్టికర్త పనియేగా. నా యేసుని సృష్టియేగా ఈ లోకం, మా సృష్టికర్త పనియేగా. ఈ దేహం నీటి బుడగ వంటిదేగా ఈ జీవితం, ఆవిరైపోవును ఇది మన్నైపోవును. అల్పకాలమేగా ఈ లోకము పాడైపోవును ఇది లయమైపోవును. ఈ సృష్టిని దేవునిగా నీవు సృష్టిని పూజించావు. సృష్టికర్త దేవునినే మరచి అంధుడవై బ్రతికావు. ఆ యేసయ్యని కోసం నీ శాపాన్ని భరించి నిత్య జీవము సిలువలో చేతులు చాపి పిలిచి కన్నులతో చూసే లోకం అందముగా సృష్టించబడెను భూలోకం. దేవుని ఆలయముగా ఈ దేహం పరిశుద్ధునిగా సృష్టించే శరీరం. నా దేవుని సృష్టియేగా ఈ లోకం, మా సృష్టికర్త పనియేగా. నా యేసుని సృష్టియేగా ఈ లోకం, మా సృష్టికర్త పనియేగా. ఇదే ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో పాస్టర్ విలియం బెండిక్ట్ అంకుల్ ప్రార్థన చేసి వాక్య భాగాన్ని ముగిస్తారు. ప్రార్థన చేసుకుందాం. నమ్మదగిన తండ్రి యేసుక్రీస్తునందు వందనములు. చక్కని సందేశంతో కీర్తనలతో మమ్మల్ని దర్శించారు. తీర్మానం మాదే. నీ మాట నూరంతల ఫలింపు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. వాడబడిన నీ ప్రియ దాసుని దాసురండ్రులను అంతా ఆశీర్వదించండి నాయన. యవన బిడ్డలకు పెద్దలకు పిన్నలకు అందరికి కూడా గొప్ప దీవెనగా నీ ఆశీర్వాదంతో నింపి మహిమ పొందమని, విత్తిన వాక్యం శత్రువు ఎత్తుకొని పోకుండా దాన్ని కాపాడుకునే బాధ్యత మాపై ఉంది. జాగ్రత్త కలిగిన ఈ మాటలు మా హృదయంలో భద్రం చేసుకుంటానికి సహాయం చేయమని, ఫలింపు దయచేయమని యేసు నామమున వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.